శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాలు మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి కుజుడు రాశి యందు సంచారం చేయడం వల్ల వ్యక్తిగతంగా ఏ పనైనా తొందరగా ధైర్యంగా పూర్తి చేద్దామనే ఆలోచన ఉంటుంది. గతంలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహని పక్కన పెట్టి జాతకుడు ఉత్సాహంగా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగే తన వ్యక్తిగత ఆరోగ్యం కొరకు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, ఆగిపోయినటువంటి పనుల్ని పునఃప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా జాతకుడు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. నూతన ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ధనస్థానం చాలా అద్భుతంగా మరి ఈ రాబోయే 15 రోజుల్లో ముఖ్యంగా శుక్రగ్రహ సంచారం అంటే కుంభరాశి వారికి శని రాశ్యాధిపతి అవుతుంటాడు. అలాగే రాహు కూడా రాశ్యాధిపతి అవుతాడు. దాంతోపాటు శుక్ర బుధ గ్రహాలు మిత్రగ్రహాలు ఇవి ఖచ్చితంగా జాతకుడికి ఎంతో కొంత ఉపకారాన్ని మేలు చేయడం జరుగుతుంటుంది. అటువంటి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అంటే అటు కేంద్రానికి కోణానికి స్వతంత్రంగా యోగాన్ని ఇవ్వగలిగే శక్తి కలిగినటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉచ్చులో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పటిదాకా సుమారుగా ఓ 10 రోజుల పాటు ఏప్రిల్ 24-25 తారీఖుల దాకా కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉంటాడు. ఖచ్చితంగా స్థిరాస్తులపైన పూర్వపుణ్యం వల్ల జాతకుడికి కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో సందడిగాను సంతోషంగాను ఉంటుంది. కొన్ని శుభకార్యాలు శుభవార్తలు కూడా కుటుంబ విషయాల్లో అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహుతో శుక్రుడు కలిసి ఉండడం వల్ల జాతకుడు తన స్థాయిని మించి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం రాబోయే 15 రోజుల్లో ముఖ్యంగా 25వ తారీఖు లోపల మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం, ఒక వేడుక, కనీసం ఒక పూజా కార్యక్రమం రావడం జరుగుతుంది. అయితే దానికి మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం, బంధువుల్ని మిత్రుల్ని కూడా విశేషమైనటువంటి కానుకలతో సత్కరించడం అంటే అది ఒక విధంగా మీకు అదనపు బడ్డెన అయినప్పుడు కూడా గతంలో కొంత ఇబ్బంది పడడం, కొంత ఆర్థిక పరిస్థితి బాగులేదని కొంతవరకు కొన్ని విమర్శలు, కొంత అవహేళన బంధువుల దగ్గర నుంచి ఎదుర్కోవడం వల్ల దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో నేను బాగానే ఉన్నాను, నా ఫైనాన్స్ ఇది బాగానే ఉంది అని మీ యొక్క స్థాయిని, మీ యొక్క స్టేటస్ని చూపించుకునే విధంగా మీరు ఆ వేడుకని ఈ రాబోయే 10 రోజుల్లో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ కంపల్సరీగా వచ్చిన వాళ్ళు మీ యొక్క స్థితిని చూసి 100% సంతోషిస్తారు. మీరు చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి వినోద కార్యక్రమాలు, బహుమతులు హ్యాపీగా స్వీకరిస్తారు. అయినప్పటికీ యాస్టీజ్గా మళ్ళా వాళ్ళ నుంచి తిరిగి మీరు విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థాయిని మించి ఖర్చు పెట్టద్దు. అలాగే మీరు ఏదన్నా ప్రస్తుతం ఒక వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నంలో ఉంటే రాబోయే ఫ్యూచర్ను కూడా అంచనా వేసుకొని మీ యొక్క ఆదాయానికి తగు విధంగానే మీరు బడ్జెట్ నిర్ణయించుకున్న వాహనం కానీ గృహం కానీ కొనుక్కోవాలి తప్ప ఏదో విధంగా ఆలోచిస్తూ ఏదో మనకి రాబోయే టైంలో ఆదాయం పెరుగుతుంది, లేదంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది, వాడు 1 లక్ష సంపాదించడో ఇలాంటి ప్లాన్లు వేసి మీరు ఏదైనా ఇలాంటి వాహనమో గృహమో స్థాయిని మించి కొంటే మాత్రం అది ఖచ్చితంగా బోల్తా పడి ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో, అప్పు చేసే విషయంలో కంపల్సరీగా మీ బడ్జెట్ని అనుసరించే కొనుక్కోవాలి తప్ప కేవలం మీ ఆదాయాన్ని మాత్రమే లెక్కేసుకోండి. అంతే తప్ప మీ భార్య ఆదాయం వస్తుందనో, లేదా మీ కొడుకు సంపాదిస్తాడనో, కోళ్ళకు ఉద్యోగం వస్తుందనో ఇలాంటి భ్రమలన్నీ పక్కన పెట్టి కేవలం మీ బడ్జెట్ ఎంతవరకు సహకరిస్తుందో, మీరు దాన్ని ఎంతవరకు పే చేయగలరో అది మాత్రమే చూసుకోండి తప్ప ఇతరుల మీద ఆధారపడితే మాత్రం ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఏదైనప్పుడు కూడా ఫైనాన్షియల్ రొటేషన్ మాత్రం చాలా బాగుంది. రొటేషన్ బాగా పెరుగుతుంది. టెంపరీగా ఆదాయం, చేతిలో డబ్బులు బాగుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బట్ విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే టెక్నికల్ విద్యలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో, ఇదంటే మెడికల్ సంబంధించిన విద్యలో ప్రవేశిద్దాం అనుకున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా మరి గతంలో కన్నా
100% ఎఫర్ట్స్ పెట్టడం వల్ల రాబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఒక మంచి ర్యాంకు మీకు సాధించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి మీకు విద్యా సంబంధించిన విషయాల్లో శుభగ్రహాలన్నీ కూడా సహకరిస్తున్నాయి కాబట్టి మిగతా విషయాలు పక్కన పెట్టి, కుటుంబ విషయాలు పక్కన పెట్టి, తల్లిదండ్రుల కష్టాలు పక్కన పెట్టి మీ వరకు మీరు విద్యార్థులైతే విద్య మీద ఫోకస్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఉన్నత విద్యా అవకాశాలు మంచి ర్యాంకుతో వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ ప్రయత్నం విద్యార్థులు చేసుకోవచ్చు. వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. టెంపరీగా బిజినెస్ పెరిగినట్టే పెరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా అప్పులు తెచ్చి దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం అయితే చేయొద్దు. ఇది టెంపరీ అభివృద్ధి మాత్రమే. దాన్ని జాగ్రత్తగా దీర్ఘకాలికంగా ప్లాన్ చేసుకోండి. ఆదాయ వ్యయాలు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అంటే అలాగే ఏంటంటే స్థిరాస్తి కొనే విషయంలో ఏదైనా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కొనే విషయంలో కానీ ఎవరికైనా షూరిటీ పెట్టే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే 100% మరి ఈ రాబోయే 15 రోజుల్లో ఈ కుంభరాశి వారికి మంచి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. మరి అలాగే ఏప్రిల్ 24వ తారీఖు తర్వాత శుక్రుడు 3వ స్థానంకి వచ్చి గురు రవి గ్రహాలతో కలిసి ఉండడం వల్ల మిత్రుల ప్రోత్సాహంతో, ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహంతో వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వివాహ సంబంధాలు నిశ్చయం అవడం, అలాగే అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడం, ఏప్రిల్ 25 తర్వాత కొత్త వార్తలు, కొత్త విషయాలు, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు మామూలుగా మనకి ఏప్రిల్ 25వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమైనప్పుడు వివాహాలన్నీ సాధారణంగా చేయరు. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా, ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, అందువల్ల శుక్రుడు మౌఢ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు కానీ వ్యాపారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో సాధ్యమైనంత వరకు వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 లోపు ప్రారంభించుకుంటే మంచిది తప్ప దాని తర్వాత మరి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు. నా అనుభవపూర్వకంగా చాలా గమనించిన తర్వాత ఈ విషయాన్ని జూడీగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వివాహాలు ఈ ఆధారంగా ఎటు జరగవు, అది పక్కన పెట్టండి. అలాగే ముఖ్యంగా మనకి ఇంచుమించుగా రాబోయే శ్రావణ మాసం దాకా కూడా వివాహ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి శ్రీరామనవమి తర్వాత కళ్యాణం చేద్దామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఈ శ్రీరామనవమి 17వ తారీఖు ఏప్రిల్ తర్వాత కొద్దిపాటి ముహూర్తాలే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొంతమంది వివాహం నిశ్చయం అవ్వకుండా ఇంకా చాలా టైం ఉందని ఎవరైతే తొందరపడి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా, అంటే శ్రీరామనవమి ఎక్కడైతే మరి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో మరి ఎవరికైతే సంతానానికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా తల్లిదండ్రులు వీలైతే సొంతంగా మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం అన్నది 100% విధి విధానంగా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా అందులో పాల్గొండి. మరి అక్కడ ఉన్నటువంటి సీతారాములకి వాడినటువంటి తలంబ్రాలు వాడతారు కదా, బియ్యం అది తలంబ్రాలు, ఆ తలంబ్రాలు కొన్ని మీరు తీసుకొని కాబోయే ఎవరికైతే మీరు వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ అబ్బాయికో తల మీద జల్లడం వల్ల చాలా తొందరగా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి జరగకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా విడిగా కూడా పాల్గొవచ్చు. వాళ్ళకన్నా పేరెంట్స్ పాల్గొనడం వల్ల చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు. వాళ్ళు మనకి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణం లైవ్ ఇస్తారు కదా, శ్రద్ధగా కళ్యాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా దగ్గర కొద్ది పెట్టుకొని అవే తలంబ్రాలుగా భావించి మీరు తల మీద వేసుకోవడం వల్ల కానీ పిల్లలకి వేయటం వల్ల 100% ఈ విధంగా కూడా మరి తొందరగా మీ ఇంట్లో కళ్యాణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పాల్గొండి. కేవలం
ఈ శ్రీరామనవమిలో ఉన్నటువంటి పట్టాభిషేకం కళ్యాణం అన్నది వివాహం సంబంధించిన విషయాల వాళ్ళకి కాకుండా చాలా కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వాళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, కోర్టులో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని విధి విధానంగా మరి ఆ రోజు నియమంగా ఉండి ఆ పందిరిలో అందరు భక్తులకు సేవ చేయడం వల్ల మీరు కూడా పాల్గొనడం వల్ల చాలామందిని చూశాను నేను. సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వివాహం జరగడం. మీ ఎంత స్థాయి ఉంటుందో అంత స్థాయి కంపల్సరిగా ఈ సీతారాముల కళ్యాణం మీరు పాల్గొండి. వీలైతే మీరు సొంతంగా చేయించుకోండి. 100% మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.